సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఒక చోటా మోటా నాయకుడు అంటే మనం ఏదో కానిస్టేబుల్ పెడతాం, కానీ ఒక ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ సిట్టింగ్ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా కూడా మినిమం ఎస్ఐ స్థాయి అధికారితో మనం బందోబస్తు ఇస్తున్నాం. ఏ పార్టీ అయినా 2 పార్టీలకు ఇస్తున్నాం. అంత త్వరగా ఆగింది, లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా. మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఎవరిని తీసుకు హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. కాబట్టి ఏంటంటే ఏదైతే మీకు నిర్ణీత ప్రదేశాల్లో ప్రచారానికి పోలీసు వారు అనుమతిస్తారో అక్కడ వరకే మీరు ఉంటే మీ యొక్క ఈ ఎలక్షన్ అయ్యే వరకు కూడా 100% మీ సేఫ్టీని మంచి మీరు ఇటు వెళ్ళాల్సిన అటు దూకి ఇటు వెళ్తే మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి ఈ ప్రాంతానికి ఉన్న గత నేపథ్యం, గత చరిత్ర దానికి కారణం. దానికి మేము కాదు, మీరు కాదు బాధ్యతలు. అది బాధ్యతాయుతంగా కూడా ఇరు పార్టీల వారు వ్యవహరించాల్సి ఉంది ఈ విషయంలో. అంటే సార్ నేను ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి, అలాంటివి చేయొద్దు. దానిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం. అన్నాక ఈ 2 ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ కొమ్ము కాస్తుందంటారు. వీళ్ళుంటే వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, నిన్నటి దాకా వాళ్ళు చేశారు. ఇది అంతకుముందు 19లో మళ్ళీ వీళ్ళే చేశారు, వాళ్ళు ఉన్నప్పుడు 24లో వీళ్ళు చేశారు. ఇది ఎప్పుడూ జరిగే తంతే ఇది. వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్, నిన్న జరిగిన గొడవలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు సార్. ఏమండి ఇప్పుడు అదుపులో తీసుకోవటం అంటే అండి, ఇప్పుడు 307 కేసు పెట్టాడు. ఆ విధమైన దెబ్బల్లో ఇప్పుడు వచ్చి వూండ్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి ఇవ్వలేదు. వూండ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం? జడ్జి గారు తీసుకెళ్తే మా మొహాన్ని ఇసురు కొడతారు పేపర్. మీరు ఏదో మాట్లాడాలని మాట్లాడడం కాదు, పూర్తిగా మీరు తెలుసుకుని మాట్లాడాలి.